అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆశా అక్కని. నార్మల్ డెలివరీస్ ఏ హాస్పిటల్‌లో అవుతాయన్నది నేను చెప్తాన్నాను కదండీ! అలాగే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడ మందులు వాడితే ఆరోగ్యంగా ఉంటారన్నది కూడా నేను చెప్తానన్నాను. హాస్పిటల్ కూడా చెప్తానండి. హాస్పిటల్ అన్నది మనకి తెలిసిన హాస్పిటలేనండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనం డెలివరీస్‌కైతే వెళ్ళాలండి. డెలివరీలు ఒకటే కాదండి, చెకప్‌లకి కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్‌కే వెళ్ళాలి. అలాగే ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా మనం గవర్నమెంట్ విజిట్‌లయితే ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్‌లో చూపించుకోవాలండి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చూపించుకోవడం వల్ల, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ వాడడం వల్ల తల్లి, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే నార్మల్ డెలివరీస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎక్కువగా అవుతాయండి. గవర్నమెంట్ హాస్పిటల్‌కి వచ్చినోళ్ళు చాలా వరకు నార్మల్ డెలివరీసే అవుతాయి. నార్మల్ డెలివరీస్‌కే ట్రై చేస్తారండి. ఎక్కువ శాతం అయితే నార్మల్ డెలివరీస్ అవ్వాలనే చూస్తారు. ఒకవేళ అవకాశం లేకపోతే, దారి లేకపోతే తప్ప సీజర్ అన్నది చేయరండి. అలాగే అనుభవం గల ఉన్న డాక్టర్స్ అందరూ చూస్తారండి. డాక్టర్స్ చాలా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎన్నో డెలివరీస్ చేయించి, ఎన్నో సీజర్స్ చేసి ఉన్న డాక్టర్స్ అయితే ఉంటారండి. చాలా బాగా చూస్తారు. ప్రతి ఒక్క గర్భిణిని చాలా జాగ్రత్తగా అయితే చూస్తారు. ప్రతి ఒక్క టెస్టు, స్కానింగ్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి అమ్మాయి ఎటువంటి ఫుడ్ తినాలి, అలాగే ఎటువంటి డైట్ అన్నది తీసుకోవాలన్నది కూడా చెప్తా ఉంటారండి. హెల్త్ ఎడ్యుకేషన్ అయితే బాగా ఇస్తా ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి రావడం వల్ల మన మనం ఎలా ఉండాలి, అలాగే బిడ్డని ఎంత ఆరోగ్యంగా మనం చూడాలన్న విషయాలు కూడా చెప్తా ఉంటారు. నార్మల్ డెలివరీస్ అవ్వాలంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి వస్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీస్ అయితే అవుతాయండి. అలాగే మనకి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదండి. మనం డబ్బులు కూడా సేవ్ చేసుకుంటాం. అలాగే ఆరోగ్యంగా ఉంటాం. డబ్బులు కూడా సేవ్ చేసుకుంటామండి గవర్నమెంట్ హాస్పిటల్‌కి రావడం వల్ల. ఏది కూడా మనకి టెస్ట్‌లకి గాని, దేనికి కూడా బయటికెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు. అంతేకాకుండా మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి మీకు ఏదైనా తెలియకపోతే, మీకు కూడా ఆశా వర్కర్ అయితే ఉండి మీకు ప్రతి ఒక్క టెస్టు చేయించుతారండి. అలాగే మీరు డెలివరీ అయినా కూడా వాళ్ళే మీతో ఉండి డెలివరీ కూడా వేయించుతారు. మీరైతే ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఉండదు. మీరు ఒకవేళ నొప్పులొచ్చి డెలివరీకి వెళ్ళాలనుకున్నా మీకు వెహికల్ అయితే ఉచితంగా ఉంటదండి. మీరు 108లో ఎళ్ళొచ్చు. అలాగే డెలివరీ అయిన తర్వాత మీరు తిరిగి ఇంటికెళ్ళాలనుకున్నా తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అయితే ఉంటదండి. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లోనే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం అయితే ఉండదండి. మీకు గవర్నమెంట్‌లో చూపించుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా మందుల దగ్గర నుంచి, అలాగే వెహికల్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ వరకు అన్నీ కూడా మీకు ఉచితంగా అయితే లభిస్తాయండి. అంతేకాకుండా ముఖ్యంగా మనకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదండీ! నార్మల్ డెలివరీస్ అవుతాయి. అలాగే తల్లి, బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. బిడ్డ డెలివరీ అయిన తర్వాత పిల్లల డాక్టర్ గారికి చూపించాలన్నా మీరైతే బయటికెళ్ళవలసిన అవసరం అయితే ఉండదండి. గవర్నమెంట్ హాస్పిటల్‌లో పిల్లల డాక్టర్ గారు అయితే ఉంటారు. పిల్లలకి సంబంధించి వెంటనే డెలివరీ అవ్వగానే ముందుగా అయితే పిల్లలకి సంబంధించిన డాక్టర్ గారైతే చూస్తారండి. హెల్త్ చెకప్ వీళ్ళకి ఎలా ఉంది, ఏంటన్నది పిల్లలకి ఏసే వ్యాక్సిన్‌ల దగ్గర నుంచి అక్కడే హాస్పిటల్‌లోనే వేసేస్తారండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి వస్తే తల్లికి, బిడ్డకి కూడా ఇద్దరికీ ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ కూడా ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్‌కి రండి. అలాగే గవర్నమెంట్ డెలివరీస్ చేయించుకోండి. గవర్నమెంట్ యొక్క విజిట్‌లకి రండి. మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను.